నమస్కారం పిల్లలు, సిరి చిట్టిలోకంకి స్వాగతం. మునుపటి భాగంలో శూర్పణఖ అవమానంతో మండిపడి రావణుణ్ణి ప్రతీకారం కోసం రెచ్చగొట్టింది. ఇప్పుడు ఒక మాయాజింక, ఒక ప్రమాదకరమైన మోసం సీత జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతున్నాయి. రావణుడు తన కుట్రలో విజయం సాధిస్తాడా? రాముడు లక్ష్మణుడు ఎలా మోసపోతారు? మరి ఈ ఉత్కంఠభరితమైన కథను ఇప్పుడు చూద్దాం పిల్లలు. లంకలో రావణుడు కోపంతో మండిపోతున్నాడు. శూర్పణఖ చెప్పిన అవమానగాథ అతని మనసులో అగ్నిలా రగిలింది. సీత అందం గురించి విన్న తర్వాత ఆమెను లంకకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. రాముడిపై ప్రతీకారం తీర్చుకుంటాను. సీతను నా లంకకు తీసుకెళ్తాను. రావణుడు వెంటనే మాయలో నిపుణుడైన మారీచుడిని పిలిచాడు. రాముడి శక్తి గురించి తెలిసిన మారీచుడు భయంతో వణికిపోయాడు. మహారాజా, రాముడు సాధారణ మనిషి కాదు. ఆయనతో విరోధం ప్రమాదకరం. నాకు సహాయం చేయాలి, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. పంచవటిలో సీత పూలను చూస్తూ ఆనందిస్తోంది. అప్పుడే అడవిలో ఒక అద్భుతమైన బంగారు జింక కనిపించింది. ఆ జింక శరీరం బంగారంలా మెరిసింది, వజ్రాల్లాంటి కాంతులు వెదజల్లింది. రామా, ఎంత అందమైన జింక! దాన్ని నాకు తీసుకురండి. సీత, నేను వెంటనే తీసుకొస్తాను. మారీచుడు జింక రూపంలో రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్లాడు. చివరికి రాముడు తన బాణాన్ని సంధించాడు. బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్లి జింకను తాకింది. అప్పుడు మారీచుడు తన అసలు రూపంలోకి మారిపోయాడు. ఆ అరుపు అడవంతా మార్మోగింది. ఆ స్వరం విన్న వెంటనే సీత గుండె భయంతో నిండిపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. లక్ష్మణ, అన్నయ్యకు ప్రమాదం లేదు, వెంటనే వెళ్ళండి. అన్నయ్యకు ఏ ప్రమాదమూ జరగదు. చివరికి లక్ష్మణుడు వెళ్లడానికి ఒప్పుకున్నాడు. కాని వెళ్లే ముందు ఆయన నేలపై ఒక ప్రకాశించే గీత గీశాడు. సీతమ్మా, ఈ గీత తట్టొద్దు. కొద్దిసేపటి తరువాత ఒక వృద్ధ సన్యాసిలా వేషం వేసుకుని రావణుడు అక్కడికి వచ్చాడు. ఆయన మృదువైన స్వరంతో భిక్ష అడిగాడు. సీత అమాయకంగా లక్ష్మణరేఖ దాటిన వెంటనే రావణుడు తన అసలు రూపంలోకి మారిపోయాడు. 10 తలలు, భయంకరమైన రూపం, అగ్నిలాంటి కళ్ళు. అతను సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఆ సమయంలో వృద్ధ గరుత్మంతుడు జటాయువు ఆ దృశ్యాన్ని చూశాడు. అతను ధైర్యంగా రావణుడిపై దాడి చేశాడు. ఆకాశంలో ఘోర యుద్ధం జరిగింది. ఇంకొక వైపు రాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కాని అక్కడ సీత కనిపించలేదు. ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఇలా రావణుడు తన కుట్రలో విజయం సాధించాడు. సీత లంకకు అపహరించబడింది. ఇప్పుడు రాముడు ఏమి చేస్తాడు? సీతను ఎలా వెతుకుతాడు? జటాయువు ఏమి చెప్పబోతున్నాడు? మరి ఈ అద్భుతమైన కథను తదుపరి భాగంలో చూద్దాం పిల్లలు. సిరి చిట్టి లోకం కిడ్స్ ఛానల్.